మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో కిచ్చా సుదీప్ గారి గురించి మాట్లాడుకునే టైం. కన్నడ నుంచి వచ్చినటువంటి మరో పాన్ ఇండియా సినిమా అనమాట మ్యాక్స్. చాలా భాషల్లో సినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకులకు చేరువైనటువంటి కిచ్చా సుదీప్ గారు ఇందులో హీరో. ఈగా, బాహుబలి ఇలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా తనదైన ముద్ర వేసుకున్నటువంటి మంచి నటుడు ఆయన. మరి మ్యాక్స్ లో ఆయన ప్రభావం ఎలా ఉంది ఏంటో తెలుసుకోవాలంటే మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోవాలి. అర్జున్ మహాక్షయ్ అలియాస్ మ్యాక్స్ ఓ పోలీస్ ఆఫీసర్. ట్రాన్స్ఫర్లు, సస్పెండ్ల విషయంలో ఆయనకంటే ఒక రికార్డు ఉంటుంది. అలా ఒక విషయంలో సస్పెండ్ అయ్యి తిరిగి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు తీసుకోవడానికి వెళుతూనే డ్యూటీ మొదలు పెడతారు. ఓ మహిళా పోలీసుతో అసభ్యంగా ప్రవర్తించడంతో 2 మంత్రుల కుమారుల్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టేయటం. మరి ఆ 2 స్టేషన్లోనే చనిపోవటం అనుకోకుండా మంత్రుల కుమారుల కోసం పోలీస్ స్టేషన్కి దండెత్తినటువంటి గ్యాంగ్స్ కి భయపడుతున్నటువంటి తన పోలీస్ బృందంతో కలిసి మ్యాక్స్ ఎలా ఎదుర్కొన్నాడు. క్రైమ్ సిఐ రూప, ఆవిడకి మ్యాక్స్ కి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అండ్ స్పెషల్లీ కథలో గనీభాయ్ ఆయన ఎవరో తెలుసుకోవాలంటే తెరపై చూసేయాల్సిందే మ్యాక్స్. నెంబర్ 2, కొత్త కథ ఏం కాదు. ఆ మాటకు వస్తే ఇందులో పెద్ద చెప్పుకోదగ్గ కథ కూడా ఏం లేదు. చిన్నపాటి కథ, కాకపోతే స్క్రీన్ ప్లే కొంచెం బాగుంది. ఇంట్రెస్టింగ్ గా నడిపించారు ముందుగా డైరెక్టర్ గారు. సో మాక్సిమం కిచ్చా సుదీప్ మాస్ ఇమేజ్ ని వాడుకుంటూ ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమాని ప్రేక్షకులకు అందించేటువంటి ప్రయత్నం సినిమా టీం వారు చాలా వరకు చేసి మంచి సఫలతను కూడా అందుకున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠని అలా రేకెత్తిస్తూ పరుగులు పెడుతూ ఉంటుందన్నమాట. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ అనుభూతిని పంచుతుంది. ఒక్కరోజు రాత్రిలో జరిగేటువంటి కథ. మరి ఈ సినిమా సాగుతున్నంతసేపు కూడా ఖైదీ సహా చాలా సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి, కథా నేపథ్యం కానీ ఆ టోన్ కానీ. అయితే ఈ మధ్య కాలంలో మనం కన్నడ నుంచి మంచి మంచి కథలు చూస్తున్నాం. తమిళ నుంచి వచ్చినటువంటి యాక్షన్ థ్రిల్లర్స్ కూడా బాగుంటున్నాయి. అయితే ఈ సినిమాకి కథ కొంచెం బలంగా ఉంటే నిజంగా జరిగేటువంటి మ్యాజిక్ వేరు కదా. మంత్రుల కుమారులు చనిపోయారు అనేటువంటి విషయం బయటకు తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడేటువంటి సన్నివేశాలు, స్టేషన్ పైకి దండెత్తినటువంటి గ్యాంగ్స్ ని మ్యాక్స్ తనదైన స్టైల్లో ఎదుర్కొంటూనే తన టీంని రీఛార్జ్ చేయడం కోసం ఏం చేశారు అనేటువంటి సన్నివేశాలు భలే ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా పోలీస్ స్టేషన్లు, రౌడీల చుట్టూనే సాగుతుంది. సుదీప్ ఎంట్రీ అనే ఎలివేషన్లు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో అసలు హంగామా, ఇది తెరపై చూడాలి. సుదీప్ మేనరిజమ్స్, ఆయన మైండ్ గేమ్, పొలిటికల్ కోణం, కథలో మలుపులు సినిమాకి హైలైట్. రేస్ యాక్షన్ థ్రిల్లర్ ని అందించేటువంటి క్రమంలో కొన్ని విషయాల్ని పట్టించుకోలేదు. హీరో నేపథ్యంతో పాటు పోలీసులు భయపడినట్టుగా విలన్ గ్యాంగ్ చేసేటువంటి అకృత్యాలన్నమాట పెద్దగా కనిపించే దాంతో సినిమా హడావిడి ముగిసిన ఫీలింగ్ ఉంటుంది. అయినా సరే ఒక మంచి మాస్ యాక్షన్ సినిమాని చూసిన అనుభూతి అయితే కనుక ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. అక్కడ అలానే బయటకు వస్తాడు థియేటర్ నుంచి. సో యాక్షన్ ప్రియులకైతే కనుక బాగా నచ్చేటువంటి కథ కిచ్చా సుదీప్ గారి మ్యాక్స్. ఇక నెంబర్ 3, ఎవరెవరు ఎలా చేశారు అంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది కిచ్చా సుదీప్ గారి మాస్ హీరోయిజం గురించి. ఆయన చేసినటువంటి యాక్షన్ సన్నివేశాల సినిమాకి హైలైట్. ఆయన తెరపై కనిపించి యాక్షన్ కి సన్నద్ధమైన ప్రతిసారి థియేటర్స్ లో అసలు విజిల్స్ పడతాయన్నమాట. మ్యాక్ పాత్రలో ఆయన లీనవైపై నటించారు. గనీభాయ్గా సునీల్ గారు కూడా ఆకట్టుకుంటారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా మంచి బలమైన పాత్ర అనమాట. ఇళవరసు, సంయుక్త, సుకృత ఈ నటులు వారి వారి పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ఆయన సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది. ఆజనేష్ లోక్నాథ్ గారి సంగీతం సినిమాకి హైలైట్ అనమాట, మరో స్థాయికి తీసుకెళ్లిపోయిందని చెప్పాలి. అండ్ యాక్షన్ డిజైన్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ, శేఖర్ చంద్ర గారి ఛాయాగ్రహణం కానీ సినిమాకి మెయిన్ హైలైట్స్ అనమాట. ప్రతి యాక్షన్ సన్నివేశం ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కల్పిస్తుంది. కథ 3కి తగ్గ టోన్ ని అందించారు. స్పెషల్లీ కెమెరా, ప్రొడక్షన్ విభాగాలు అయితే కనుక అద్భుతం. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నతంగా ఉన్నాయి. డైరెక్టర్ గారు విజయ్ కార్తికేయ యాక్షన్ ని ప్రధానంగా చేసుకొని వారు మలిచినటువంటి కథనం అందరినీ మెప్పిస్తుందన్నమాట. సో సుదీప్ గారి పర్ఫార్మెన్స్ కోసం సినిమాలో ఉన్నటువంటి హైలైట్ వారి మేనరిజమ్స్ కానీ, సుదీప్ గారు తెరపై కనిపించేటువంటి ప్రతి టైంలో ఎలివేషన్స్ కానీ అండ్ సుదీప్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తాయి అనమాట. స్పెషల్ యాక్షన్ సన్నివేశాలు అండ్ కథనం కూడా బాగుంటుంది. కొంచెం బలమైన కథ ఉంటే కనుక ఇంకా బాగుండేది. బట్ స్క్రీన్ ప్లే ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ పక్కన పెడితే మ్యాక్సిమం అలరించాడు. మ్యాక్ క్యారెక్టర్లో అయితే కనుక కిచ్చా సుదీప్ గారు శివతాండవం చేసేసారు, వెండితో పేరు చెప్పారన్నమాట. సో యాక్షన్ ప్రియులందరూ మీకోసం థియేటర్స్లో ఉన్నటువంటి సినిమా ఏంటి అంటే కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నటువంటి కిచ్చా సుదీప్ గారి మ్యాక్స్ మూవీ అని చెప్పాలి.